ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 19 నుంచి 24 సంవత్సరంలో R&B డిపార్ట్మెంట్ అంతా కూడా నిర్వీర్యం కావడం జరిగింది. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క R&B వ్యవస్థ నిర్వీర్యమైపోయి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి ఉనికి తెచ్చేటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు అనేటువంటి పార్ట్ హోల్స్ పూడ్చడానికే మొదటిగా ఇప్పుడు 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 53 జీవో నెంబర్ 349 ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్లో 269 పనులకు గాను 38.53 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులను మొదలుపెట్టి ఈరోజు కన్వర్షన్ కింద కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. స్టేట్ హైవే కానీ నాబార్డు కింద కూడా గతంలో NDB కింద కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద కూడా ఇవ్వవలసినటువంటివి కూడా బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేదు. ఆ పనులను కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు ఉన్నాయో వారికి కూడా 240 కోట్ల రూపాయలు ఇచ్చేసి మరి ఆ యొక్క 240 కోట్లు ఇచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయల పనులను కూడా మళ్ళీ ఇప్పుడు చేపట్టి NDB బ్యాంక్ ద్వారా కూడా మనం చేయడం ఇది ఒక్కటే కాదు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పాలు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలో ఎవడైనా కాంట్రాక్టర్ కనుక ఉంటే మేము R&B కాంట్రాక్టర్ చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఈ వ్యవస్థ. అదేవిధంగా రోడ్ల పరిస్థితుల వలన రాష్ట్రానికి చెడ్డ పేరే కాకుండా ఏవైతే పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రాకుండా తరలిపోవడము, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఏదో టూరిస్టులు కూడా ఇక్కడికి రాకుండా తగ్గిపోవడము, ఇవన్నీ ప్రభావాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నింటినీ మేము గడుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి రెండు కళ్ళు సమానంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఈ రహదారులు మండల హెడ్ క్వార్టర్లు కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా PPP మోడల్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో PPP మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని 47 కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది. 3,000 చిల్లర రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము. అవి కూడా త్వరలోనే PPP మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబిలిటీ ఉందో ఆ రహదారులన్నింటినీ కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అదేవిధంగా దాదాపుగా ఇంకొక 10,000 పైన కిలోమీటర్లు కూడా 31 వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము. ఇది ఒక్కటే కాకుండా నేషనల్ NH భారతమాల కింద గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు NHO కిందకి కన్వర్ట్ చేయడం ఉంది. ఆ వర్కులు కూడా దాదాపుగా 28,000 కోట్లకు పైన మళ్ళీ అవి కూడా మొదలు పెడతా ఉన్నాము. నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కలిపితే 70,000 కోట్ల రూపాయల వరకు వర్కులు ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. రహదారులు చూస్తే చాలా బాధగా ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్య ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ రహదారులు అన్నింటిని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది. నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పార్ట్ హోల్స్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా రేపు సంక్రాంతి పండుగ నా మొదటికి ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి, గుంతలు లేని రహదారులు చేయాలనేటువంటిది మా సంకల్పం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 days ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వీడియో కాన్ఫరెన్స్ కనపడి ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని. కొద్దిగా శ్రీకాకుళం, తిరుపతి అటు సైడు డీజిలింగ్ కొద్దిగా వర్షాలు ఉండడంతో కొద్దిగా వెనక్కు తగ్గారు, కొద్దిగా ఇబ్బందులు అయినాయి. ఏది ఏమైనా
సంక్రాంతి పండుగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుర్తులో లేని రహదారులు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.